హలో నమస్తే వెల్కమ్ టు సూపర్ ఉమెన్. ఈరోజు మన వీడియో వచ్చేసేసి జెండర్ రివీల్ ఫంక్షన్కి వెళ్తుంది. అది ఎవరో కాదు, తను మా హస్బెండ్ వాళ్ళ కజిన్, వాళ్ళ మమ్మీ మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ ఇద్దరు కూడా ఓన్ సిస్టర్స్. అంటే మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళ పిల్లలు అనమాట. వీళ్ళంతా కూడా ఇప్పుడు జెండర్ రివీల్కి వెళ్తున్నాము. అబ్బాయా అమ్మాయా అనేదైతే గెస్ చేయాలి. అక్కడ ఎలా డెకరేట్ చేశారు, అంత డెకరేషన్ ఎలా ఉంది, ఎలా సెలబ్రేట్ చేస్తారు ఏంటి అనే విషయాలు అయితే మీ అందరితో నేను ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడే జస్ట్ రెడీ అయ్యాము, ఇంట్లో నుంచి మేము స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి 1 hour పడుతుంది. మేము వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ మొత్తం ఈవెంట్స్ అన్నీ కూడా నేను వీడియో తీసి మీ అందరితో షేర్ చేస్తాను. అమెరికాలో 5th month అప్పుడే జెండర్ అనేది మనకు చెప్తారు. మనం ఓపెన్గా చెప్పమంటే అప్పుడే మనం వెళ్ళినప్పుడు స్కానింగ్ చేసిన తర్వాతనే చెప్తారు. లేదు మనకి హైట్ చేసి ఇవ్వమంటే అలా హైట్ చేసి ఇచ్చిన తర్వాత మనం ఇట్లా రివీల్ ఫంక్షన్స్ అనేది చేసుకుంటాము. మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే హాస్పిటల్లో ఇచ్చిన ఎన్వలప్ని మళ్ళీ వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు చూస్తారు. వాళ్ళ ద్వారానే మనం ఈ ఫంక్షన్ అనేది సెలబ్రేట్ చేపిస్తాం అనమాట. వాళ్ళే రివీల్ చేస్తారు. ఇప్పుడు మనం వెళ్ళేది అలాంటి ఫంక్షన్కే. తను నా జెండర్ రివీల్ అప్పుడు తనే అనమాట నాకు జెండర్ రివీల్ చేసింది. సో ఇప్పుడు తన జెండర్ రివీల్ ఇక్కడికి వచ్చి చేసుకుంటుంది. తను యాక్చువల్గా చికాగోలో ఉంటారు. టెక్సాస్ వచ్చి ఇక్కడే అందరు రిలేటివ్స్ ఎక్కువగా ఉన్నారు అనమాట. ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మన ఛానల్ అయితే యూట్యూబ్ లో సెర్చ్ చేయాలి అనుకుంటే సూపర్ ఉమెన్ కళ్యాణి అని సెర్చ్ చేస్తే మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. మన వీడియోస్ అన్ని ఓపెన్ అవుతాయి. అందరికి చాలా మంది డౌట్ పడుతున్నారు అనమాట, సూపర్ ఉమెన్ అని మనం టైప్ చేయగానే రావట్లేదు అని చెప్పి. యూట్యూబ్ లో సెర్చ్ బాక్స్ కి వెళ్ళి సూపర్ ఉమెన్ కళ్యాణి అని టైప్ చేస్తే మన వీడియోస్ అన్ని వచ్చేస్తాయి. ఉన్న సబ్స్క్రైబర్స్ వరకు నా ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతున్నాను. వీడియోస్ కొంతవరకు రీచ్ అయినా సరే నాకు చాలా హ్యాపీ అనమాట. మనం ఎక్కువ దూరం చాలా తొందరగా వెళ్లాల్సిన అవసరం లేదు. ఉన్న వరకు అన్నిటిని మంచిగా చూసుకుంటూ మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ మీ ముందుకైతే నేను మళ్ళీ వస్తూనే ఉంటాను. మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. ఎక్కువ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తానికి వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు ఏంటో ఇప్పుడు ఆరుష్ అయితే చెప్తాడు. ఆరుష్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇప్పుడు ఎవరి ఫంక్షన్కి వచ్చాం? భార్గవి అత్త మామ పేరేంటి? శరణ్ మామ. పిచ్చి మామ అని పిలుస్తాడు. మొత్తానికి భార్గవి శరణ్ వాళ్ళ ఫంక్షన్కి అయితే వచ్చాము. మేమైతే రీచ్ అయిపోయాము, కార్లో ఉన్నాము. కారు దిగి నేను వీడియో ఆన్ చేసి తీయాలి అంటే మాత్రం టెంపరేచర్ మామూలుగా లేదు, అసలుకి చాలా హెవీగా ఉంది. అదిలోనూ సెల్లో వీడియో ఆన్ చేసి మనం ఈ ఎండ్లో వెళ్ళాము అంటే మొబైల్ చాలా హీట్ అయిపోతుంది. అసలు చాలా వార్నింగ్స్ కూడా వస్తున్నాయి అనమాట, హీట్ వార్నింగ్స్. కార్లో కూర్చొని నేను వీడియో అనేది ఆన్ చేశాను. వచ్చేసేసి మా అత్తయ్య వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా ఇప్పుడు ఈ ఫంక్షన్ లో కలుస్తారు. అత్తయ్య వాళ్ళ ఇంకో చెల్లెలు వాళ్ళు కూడా ఇండియా నుంచి ఫస్ట్ టైం వచ్చారు యుఎస్ కి. వాళ్ళ బాబు వాళ్ళు ఉన్నారు. చాలా మంది రిలేటివ్స్ అయితే కలుస్తారు. ఇప్పుడు మేమైతే ఇంకా ఫంక్షన్ లోకి అయితే వెళ్తున్నాము. అసలు మీరు కూడా చూడండి, హీట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మేము ఉండేది ఇదంతా కూడా డల్లాస్లోకి, మేము ఉండేది ఇర్వింగ్. ఇక్కడ మేము వచ్చింది అయితే ప్లానోకి. ఆ రెస్టారెంట్ వచ్చేసి లోపలే ఒక హాల్ ఇస్తారు మనకి, ఫంక్షన్ హాల్ లాగా. అది మనమే డెకరేట్ చేసుకోవాలి. మనం ఫుడ్కి హాల్కి అన్నిటికి కలిపి పర్ హెడ్ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తారు. వాళ్ళు చెప్పే కౌంటర్ని బట్టి చేసి మనం మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి. మేమైతే లోపలికి వెళ్తున్నాము, ఇంకా చూసేద్దాము అంతా. ఇప్పుడే మనం ఫంక్షన్ హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇలా రైట్ సైడ్లో చూసుకుంటే హ్యాండ్ బ్యాండ్స్ అండ్ స్టిక్కర్స్ అనేవి అయితే ఉంచారు. బ్లూ వచ్చేసి బాయ్స్ అని గెస్ చేస్తే, పింక్ వచ్చేసి గర్ల్స్ అని గెస్ చేస్తే అవి మనం స్టిక్ చేసుకోవాలి. అక్కడ పెన్స్ అండ్ పేపర్స్ వచ్చేసేసి ఒక గేమ్ ఆడిపిస్తారు. గేమ్ కోసం అవి అలా పెట్టారు. అలాగే ఇక్కడ చిన్నపిల్లల బాయ్స్ గర్ల్స్ ఫొటోస్ అయితే అక్కడ హ్యాంగ్ చేశారు. ఇవన్నీ ఎందుకు అనుకున్నాను, బట్ గేమ్స్ కోసం అనమాట. ఒక 3 rounds అయితే వచ్చిన వాళ్ళందరితో గేమ్స్ ఆడిపించారు. చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి, చాలా హ్యాపీగా చాలా ఎంటర్టైనింగ్గా ఫీల్ అవుతారు. అలాగే ఈ కపుల్స్ అయితే ఫొటోస్ తీయడానికి అయితే రెడీగా ఉన్నారనమాట, రెడీ అవుతున్నారు. అలాగే కెమెరామ్యాన్ లైటింగ్ సెటప్ అంతా కూడా సెట్ చేసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసేసి వీళ్ళందరూ కూడా
డెకరేషన్కి అయితే చాలా కష్టపడిపోయారు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈ బెలూన్స్ బ్లో చేయడం, అలాగే పర్ఫెక్ట్ డెకరేషన్ సెటప్ అనేది అంత ఈజీ కాదు. ఆ బ్యానర్ కనిపిస్తుంది కదా, హీ ఆర్ షీ అనేది, అది వచ్చేసేసి మనం ఒక పెద్ద రింగ్ ఉంటుంది, ఆ రింగ్కి వచ్చేసి స్టిక్ చేస్తారు. ఆ రింగ్ వచ్చేసేసి సెట్ చేసిన తర్వాత అంత పెద్దగా ఉంటుంది, మనం వాటిని మొత్తం విడిగా కూడా క్లోజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. మా పెద్దోడైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. వచ్చిన అందరితో పలకరించడం, అలాగే చిన్న చిన్న పిల్లలతో ఆడుకోవడం, మొత్తం ఫుల్ హుషారుగా ఉంది వాడికైతే. అందరికన్నా ఎక్కువ హడావుడి చేసేస్తున్నాడు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఉన్న ప్రపంచం చాలా హ్యాపీగా ఉంటుంది. మనం కూడా అంతే హ్యాపీగా ఉంచాలి వాళ్ళని. నెక్స్ట్ వచ్చేసి ఒక గేమ్ అయితే పెట్టేశారు. ఆ బాయ్ ఆర్ గర్ల్ గెస్ చేసి వాళ్ళ నేమ్స్ అనేది రాయమని చెప్పేసి చెప్పారనమాట. బట్ మన పిల్లలకి అంత తొందరగా పేర్లు చెప్పండి రాయండి అంటే అంత టక్కని ఎలా చెప్పగలుగుతాం? అబ్బాయి అమ్మాయి గెస్ చేయండి అంటే ఏదో ట్రై చేయగలుగుతాం, కానీ వాళ్ళకి నేమ్స్ కూడా మీరు ఏం సజెస్ట్ చేస్తారు అంటే అంత తొందరగా ఏం చెప్పలేం కదా. సో ఏదో ఎవరికి తోచింది వాళ్ళైతే రాసేసి అక్కడ పెట్టేశారు. ఇందాక స్టార్టింగ్లో కిడ్స్ ఫొటోస్ హ్యాంగ్ చేశారు అని చెప్పాం కదా, ఆ కిడ్స్ ఎవరో కదనమాట, మన సెలబ్రిటీసే చిన్నప్పుడు ఫొటోస్. ఆ సెలబ్రిటీస్ ఎవరు ఏంటి అనేది కరెక్ట్గా గెస్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ అయితే ఇస్తారు అని చెప్పేసి అనౌన్స్ చేశారు. మొత్తం 17 ఫొటోస్ అయితే అక్కడ హ్యాంగ్ చేశారు. దాంట్లో ధోని, విరాట్ కోహ్లీ, చిరంజీవి, నరేంద్ర మోదీ గారు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ఇలా రకుల్ ప్రీత్ సింగ్, ఇట్లా కొన్ని ఫొటోస్ అయితే పెట్టారనమాట. దాంట్లో నేను 12 to 13 అయితే గెస్ చేయగలిగాను. సో ఒక సైడ్ గేమ్ అలా స్టార్ట్ అయ్యి అందరూ గెస్ చేస్తూ దానికి కొంచెం టైం పడుతుంది కదా, ఈ లోపు లంచ్ అనేది తీసుకొచ్చి మొత్తం ఐటమ్స్ అయితే అక్కడ అరేంజ్ చేస్తూ ఉన్నారు ఆ హోటల్ వాళ్ళు ఒక్కొక్కటి. ఇక్కడ లంచ్ కూడా అంతా కూడా మంచి టేస్ట్ అనిపించింది నాకైతే. ఎవ్రీథింగ్ చాలా టేస్టీగా ఉంది. ఆ రోటీస్ కానీ, గోబీ మంచూరియా, బిర్యానీ, పన్నీర్, వెజ్ అండ్ నాన్ వెజ్ అండ్ నార్మల్ రైస్ అన్నీ కూడా పెట్టేశారనమాట. చాలా బాగుంది. అందరూ గెస్ట్ చేసిన తర్వాత పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసి తను మొత్తం కూడా ఆన్సర్స్ చేస్తుంది అనమాట, ఆ ఫొటోస్లో ఉన్నది ఎవరెవరు ఏంటి అనేది అయితే. సో తను అనౌన్స్ చేసి ఎవరు ఫస్ట్ వచ్చారో ప్రైజ్ ఇచ్చేలోపు అందరూ కూడా లంచ్ చేసేస్తూ ఉన్నారు. లంచ్ ఫినిష్ చేయగానే ఇంకో గేమ్ అయితే పెట్టేశారనమాట. అందరికీ ఒక క్వశ్చన్ పేపర్ అయితే ఇచ్చారు. నేను ఎగ్జామ్సే సరిగా రాయను, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ పేపర్ ఇస్తే నేను దీనికి ఆన్సర్లు ఏం రాస్తా అనుకున్నాను. బట్ దాంట్లో ఏం లేదు, జనరల్గా జెండర్ రివీల్ అనగానే వాళ్ళిద్దరు పేరెంట్స్ అయిపోతున్నారు కాబట్టి ఈ క్వశ్చన్స్ అనేది కామన్గా పడుతూ ఉంటాయి. అవి ఏంటంటే డైపర్ ఎవరు చేంజ్ చేస్తూ ఉంటారు, ఎవరు పిల్లలకి ప్లాన్ చేశారు, ఎవరు ఇల్లు నీట్గా ఉంచుతారు, ఎవరు షాపింగ్ చేస్తారు అనే విషయాలు అయితే దాన్ని అందరికీ ఇచ్చి గెస్ చేయమని చెప్పారు. బ్లూ హార్ట్ షేప్ అనేది జెంట్స్ అన్నట్టు, పింక్ అయితే గర్ల్స్ హార్ట్ షేపు, అలాగే 2 ఉంటే ఇద్దరు ఇల్లు క్లీనింగ్, ఇల్లు డైపర్ క్లీనింగ్ అలాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పేసి అనమాట అక్కడ మీనింగ్. సో ఇక్కడైతే వాళ్ళు ఆన్సర్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ చెప్పుల్ని వాళ్ళు పట్టుకొని అప్ అండ్ డౌన్ అనేది చేస్తూ ఉన్నారనమాట. నాకైతే వాళ్ళ చెప్పులు వాళ్ళు పట్టుకునే కన్నా బ్లూ అండ్ పింక్ బెలూన్ పట్టుకొని వాళ్ళు అలా రేస్ చేస్తే బాగుండేది అని అయితే నాకు అనిపించింది. సో మొత్తానికైతే ఆ గేమ్ అయితే అలా రన్ అయింది. ఈ లోపు మా చిన్నోడు బాగా గొడవ చేస్తుంటే ఆ కెమెరా అక్కడ పెట్టేసుకొని వీడిని నేను రికార్డ్ చేస్తూ ఉన్నాను అనమాట, వీడు అల్లరి చూస్తారని చెప్పేసి. పిల్లలు ఇద్దరు ఉన్నప్పుడు ఒకడేమో కింద పడి ఆడుతూ ఉన్నాడు, ఇంకోడేమో చేతిలో సంకల్లో కూర్చొని ఉన్నాడు. అసలు ఏం చేయాలి, ఎక్కడికైనా వెళ్తే వీళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. సో ఈ గేమ్ రౌండ్లో తను ఫస్ట్ వచ్చిందనమాట, తనకైతే ప్రైజ్ ఇచ్చేసేసారు. ఏం గిఫ్ట్ ఇచ్చారు అని అయితే నన్ను అడుగుతుంది, ఎందుకంటే నాకు కూడా తెలియదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిల్క్ బాటిల్స్ అలాగే డైపర్స్ పెట్టేశారు. ఎందుకు అనుకున్నాను, ఇది కూడా ఒక గేమ్ రౌండ్. సో ఇక్కడ పిల్లలు లేని కపుల్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ కూర్చోబెట్టి వైఫ్స్ కానీ లేదా హస్బెండ్స్ కానీ ఎవరో ఒకరితో బాటిల్లో ఉన్న కూల్ డ్రింక్ అనేది ఫినిష్ చేయించాలి. సో ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళకి ప్రైజ్. దీంట్లో చూసారా మీరు అబ్జర్వ్ చేస్తే పిల్లలు కూడా కూర్చున్నారు అనమాట. అది ఆ రెడ్ షర్ట్ వేసుకున్నాడు కదా, అది మావుడే. వీళ్ళందరూ కూర్చొని వీళ్ళు గేమ్ ఆడుతున్నారు. మావుడైతే ఈ వంకతో శుభ్రంగా కూల్ డ్రింక్ తాగేసేయచ్చు అని చెప్పేసి కూర్చొని ఉంటాడు. చీటింగ్ అంటారు. రగ్గర్ క్యాప్ లూజ్ చేసినాం కదా. Come on.
అయిపోయింది ఇక్కడ ఫస్ట్ ఓపెన్ చేసేది ఓకే అయిపోయాక అవుతారా. చెప్పాను కదా, వాడైతే కూల్ డ్రింక్ తాగే వంకతోనే అక్కడ కూర్చొని ఇట్లా గేమ్ అయితే ఆడాడు. నెక్స్ట్ ఈ చిన్నోడు బాగా నిద్ర వస్తుంది, ఫుడ్ అయితే తీసుకోలేదు ఏమీ. సో వాడికి ఇంకా బాగా తిక్కగా ఉంది. సరే అని చెప్పేసి అక్కడ ఏమన్నా ఫొటోస్ దిగుతాడా బెలూన్స్ చూసుకుంటూ ఆడుకుంటూ అని చెప్పేసి అక్కడ కూర్చోబెడితే వాడు వెళ్ళి ఏదో బెలూన్స్ లాగుతా ఉన్నాడు. అది మొత్తం ఊడొచ్చి ఎక్కడ కింద పడిద్దా అని నాకైతే టెన్షన్ వచ్చింది. బట్ ఏదైనా ఒక్క ఫోటో అయినా బాగా వస్తుందేమో, ఇక్కడ కలర్ఫుల్ గా ఉంది అని చెప్పేసి ట్రై చేస్తున్నాము. వాడేదో గేమ్ ఆడుకుంటా ఏదో లోకల్లో అయితే వాడున్నాడు. మేమేమో ఒక్క ఫోటో అయినా కరెక్ట్ రాపిద్దా అని చెప్పేసి మా కష్టాలు మేము పడుతూ ఉన్నాము. అందుకే చూస్తున్నా, చూద్దాం. ఊడిపోయిద్దా తీసేసేయి. మీకు రింగ్ ఇవ్వలేదా, జస్ట్ మీరే పెట్టేశారా? రింగ్ ఇచ్చినా మళ్ళీ దానికి అటాచ్ చేయాలి కదా. ఈ బెలూన్స్ కొన్ని పెట్టేసి చూసారు కదా, వాడు ఉండడం అయితే ఇంకా అర్థమైపోయింది. వాడిని ఇంకా వెంటనే తీసేద్దాం అని చెప్పేసి తీసేసాము. నెక్స్ట్ ఇంకా జెండర్ రివీల్ టైం అయితే వచ్చేసింది. So it's a fake reveal. Let's see whether the next one is the actual reveal, okay? సో అదనమాట, ఫస్ట్ రౌండ్లో రివీల్ చేస్తే ఎలా థ్రిల్ ఉండదు కదా. సేనాని అదృష్టవంతుడు. ఎందుకంటే సీరియల్కి అమ్మాయి ఇట్స్ ఎ బాయ్. చూసారు కదా, అబ్బాయి అనమాట. కంగ్రాచ్యులేషన్స్ బోత్ ఆఫ్ యూ. వీళ్ళేమో కానీ వీళ్ళందరికన్నా ముందు నేను సర్ప్రైజ్ అయిపోయాను. ఎందుకంటే నేను ఫంక్షన్ హాల్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి చాలామంది అమ్మాయి అమ్మాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎందుకు అంటున్నారు అంటే ఆల్రెడీ తెలిసిపోయింది, నీకు తెలీదా అంటూ ఉన్నారనమాట. బట్ నాకైతే అర్థం అవ్వలేదు. జెండర్ రివీల్ అనేది ఎవరికీ తెలియకుండానే వాళ్ళు అనేది రివీల్ చేస్తారు. ఓన్లీ 1 పర్సన్కే చెప్తారు. అది కూడా ఇందాక మీరు ఆర్గనైజ్ చేసే అమ్మాయి బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న తనకి మాత్రమే తెలుసు అనమాట. ఎందుకంటే తనే ఆర్గనైజ్ చేసింది, అలాగే జెండర్ రివీల్ చేస్తుంది కూడా తనే అనమాట. సో తను ఒక్కదానికే తెలుస్తుంది, ఎవరికీ చెప్పదు. ఇట్లా జెండర్ రివీల్ చేసే వరకు కూడా ఎవరికీ చెప్పరనమాట. సో నేను వెళ్ళిన దగ్గర నుంచి చాలామంది అందరికీ తెలిసిందే కదా, గర్ల్ అని తెలుసు అని చెప్పి అంటూ ఉన్నారు. బట్ నాకైతే అర్థం అవ్వలేదు ఎందుకు ఇలా అంటున్నారు అని. సరే లెట్సీ, తొందర ఏముంది, ఇంకొంచెం సేపట్లో రివీల్ అవుతుంది కదా అని అయితే అనుకున్నాను. సో నేనైతే ఈలోపు భార్గవిని అయితే అడిగాను, నీకు బాయ్ కావాలా గర్ల్ కావాలా అని. తనైతే ఎప్పుడూ చెప్తుంది ఆరుష్ లాంటి మామను కొట్టే అబ్బాయి కావాలి అని చెప్పేసి చాలా సరదాగా చెప్తుంది అనమాట. ఎందుకంటే మామ అల్లుల్లా అల్లరి అలా ఉంటుంది. సో మొత్తానికైతే తను అనుకున్నట్టే అబ్బాయి అయితే వచ్చేసారు. శరణ్కి అయితే అమ్మాయి కావాలి అని చెప్పేసి అనుకున్నాడంట. ఎందుకంటే శరణ్ వాళ్ళు ఇద్దరు బ్రదర్సే, అమ్మాయిలు లేరు. ఇటు భార్గవి వాళ్ళు ఇద్దరు అమ్మాయిలే, అబ్బాయిలు లేరు. మొత్తానికైతే మదర్కి ఎవరైతే అనుకున్నారో వాళ్ళే వచ్చేసారు. బట్ ఓవరాల్గా నిజంగా చెప్పాలి అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా హ్యాపీనే. అసలుకి అబ్బాయి అమ్మాయి అనే డిఫరెన్స్ అనేది ఎవ్వరూ చూపించకూడదు. అట్లానే మనం పెంచుతున్నాం కూడా.
నేనైతే నా సెకండ్ జెండర్ రివీల్ అప్పుడు ఇక్కడ ముందే తెలుస్తుంది కాబట్టి మనం ఇక్కడ జెండర్ రివీల్ చేస్తున్నాం 5th మంత్ 7th మంత్ అట్లాగా. బట్ ఇండియాలో మనకు డెలివరీ అయ్యే వరకు కూడా ఎవరు అనేది కూడా మనకు తెలియదు. సో ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతాము. నాకైతే ఇక్కడ 5th మంత్లో తెలిసాక నేను అమ్మాయి కావాలి అనుకున్నాను. జనరల్గా అది ఎవరైనా కామన్ అనమాట. ఇంట్లో అబ్బాయి అమ్మాయి ఇద్దరూ ఉండాలనే ఎక్స్పెక్ట్ చేస్తాము. ఫస్ట్ నాకు అబ్బాయి ఉన్నారు కాబట్టి నేను నెక్స్ట్ అమ్మాయి అయితే బాగుండు అనుకున్నాను. జనరల్గా ఎవరైనా ఫస్ట్ అమ్మాయి ఉంటే నెక్స్ట్ అబ్బాయి కావాలని అనుకుంటారు. దాంట్లో తప్పేమీ లేదు. సో నేనైతే ఫస్ట్ ఏడ్చాను అనమాట. కానీ తర్వాత ఒక 5 minutesకి నేను రియలైజ్ అయిపోయాను అసలు ఎవరైనా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి. నిజంగా నేను ఇలా అనుకొని ఉంటే మా అమ్మ వాళ్ళు నేను పుట్టేదాన్ని అయితే కాదు. ఎందుకంటే నేను 3వ అమ్మాయిని వాళ్ళకి. నాకిద్దరు అక్కలే అనమాట. సో నా తర్వాత తమ్ముడు. అప్పటి రోజుల్లో వాళ్ళు పెంచడానికి ఇంత స్తోమత లేకపోయినా సరే వాళ్ళు ఏం భయపడకుండా నన్ను 3వసారి అమ్మాయి అని చెప్పి మా అమ్మకి కొంచెం సేపు బాధ ఉన్నా కూడా ఆ బాధ అనేది కొంచెం సేపే పడతారు. తర్వాత అంత హ్యాపీగా చూసుకున్నారు. చాలా మంచిగా పెంచి ఈ పొజిషన్లో అయితే మమ్మల్ని ఉంచారు. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నాన్న. నాకైతే ఇప్పుడు ఎందుకో అలా చెప్పాలి అని అయితే అనిపించింది. సో ప్రతి ఒక్కళ్ళం మనం చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలి. మన పేరెంట్స్కి మనం ఎప్పుడూ కూడా చాలా రుణపడి ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఆ రుణం అయితే తీర్చుకోలేము. ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేందే. వాళ్ళ వాల్యూ అనేది మనం పేరెంట్స్ అయిన తర్వాతనే మనకు తెలుస్తుంది. సో మొత్తానికి అయితే అక్కడ పాటలు పెట్టేసి డ్యాన్స్ అయితే వేసేస్తున్నారు. ఆరుష్ కూడా ఏదో ఎగురుతూ ఉన్నాడు, ఏదేదో చేసేసాడు అనమాట. వాడిని డ్యాన్స్ వేయి అని చెప్తే ఏదో కుస్తీ పోటీ అన్నట్టు చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కిడ్స్ లేని కపుల్స్ ఉంటారు కదా, రీసెంట్ మ్యారీడ్ కపుల్స్ అలాంటి కపుల్స్ అందరికీ వీళ్ళు ఆ డైపర్స్ మిల్క్ బాటిల్స్ అలాంటివి పెట్టినట్టున్నారు. దాంట్లో పెట్టేసి ఆ గిఫ్ట్స్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట ఒక్కొక్కరికి. ఇంకా మా చిన్నోడు పెద్దోడితో కలిసి ఫుల్ ఆడేస్తున్నాడు. ఇంకా వాడికి నిద్ర వస్తుంది. ఏ ఫుడ్ కూడా ఏం తినలేదు. ఇంకా నలుగురితో బయటకు వచ్చిన తర్వాత ఇలాంటివి ఉన్నప్పుడు అంత చిన్నపిల్లలు ఇంక ఇలానే ఉంటారు. మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మొత్తానికి నా ఇద్దరు రౌడీలే నా ప్రాణాలు అనమాట. ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లలే వాళ్ళ ప్రాణం అయిపోతారు. నా పెద్ద రౌడీ పేరు ఆరుష్, చిన్న రౌడీ పేరు అద్విత్. ప్రతి ఒక్కళ్ళు ఆ అని ఎందుకు పెట్టామని చెప్పి అడుగుతూ ఉంటారు. నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. సో మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో అభయ ఆంజనేయ స్వామి ఉన్నారనమాట. సో ఆ ఉద్దేశం ప్రకారమే నేను ఇద్దరికి ఆతోనే పెట్టాను. ఫస్ట్ ఆరుష్కి వచ్చేసి 2వ అంటే ఆంజనేయ అని చెప్పి అనుకుంటాం కదా. సో 2వ వాడు పుట్టిన తర్వాత ఫస్ట్ అని అయితే పెట్టేశాము. ఈ పాప వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడి పాప, అంటే వాడికి చెల్లి. ఇద్దరు చిన్ని అన్నల మధ్యలో కూర్చున్న చిన్ని పాప అనమాట. చాలా క్యూట్ అనిపించింది అసలు ఈ వీడియో అయితే. చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో అసలుకి. చిన్ని పాప, మామూడు 1 year, అసలుకి సూపర్ అనిపించింది అనమాట. ఈ వీడియో అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. సూపర్ వీడియో అసలు ఇది. ఇలా ఫొటోస్లో రీల్స్లో అయితే బాగుంటుంది ఇట్లా చూడడానికి పిల్లల్ని, కానీ పెంచేటప్పుడు తెలుస్తుంది అనమాట ఆ కష్టం ఏంటి అనేది అయితే. కానీ అప్పట్లో ఎంతమందిని పెంచారో అసలు నిజంగా వాళ్ళు గ్రేట్. మా అత్తయ్య వాళ్ళైతే మొత్తం 9 మంది. 3 మంది ఆ రోజుల్లో మనీ గురించి కానీ ఎట్లా ఉంటారు ఏంటి అనేది కూడా ఏం ఆలోచించరు. చాలా మంచిగా అసలు పెరుగుతూనే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు మంచిగా సెట్ అయిపోయారు. ఈ రోజుల్లో ఒక్కళ్ళని పెంచడానికే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇద్దరు వద్దు ఒకళ్ళు ముద్దు అనే సిచ్యువేషన్కి అయితే వచ్చారు. అసలు ఇంకా చాలామంది అయితే కనకపోయినా పర్లేదు అని చెప్పేసి అనే ఆలోచనలో కూడా ఉన్నారనమాట. నిజంగా అలానే అనుకుని ఉంటే మనందరం భూమి మీద ఉండే వాళ్ళం అయితే కాదు. మా చిన్నోడు చేతిలో ఏదైనా తీస్తే వాడు చూసారుగా ఇప్పుడు ఎట్లా ఏడుస్తున్నాడు, అలా ఏడుస్తూ ఉంటాడు. నేనేమో వాడితో డ్యాన్స్ వేపిస్తూ ఉన్నాను అనమాట అక్కడ పాటలు వస్తుంటే. కోర్స్ పిల్లలతో ఉంటే మనం కూడా చిన్నపిల్లలు అయిపోతాము. అలాగే నాకు పిల్లలతో ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. నేను ఎక్కువగా చాలా చిల్ అవుతూ ఉంటాను అనమాట. హ్యాపీగా డ్యాన్స్ వేయడం, ఇలాంటి గేమ్స్ ఆడడం బాగా ఇష్టం అనమాట నాకు. ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు కూడా చాలా విసుగు వస్తుంది. అసలుకి ఎవరైనా చూసుకుంటే బాగుండు, వీళ్ళని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. బట్ చివరికి మళ్ళీ మనమే కంట్రోల్ అయిపోయి వీళ్ళే మన ప్రాణం అని చెప్పేసి అయితే రిలీజ్ అయిపోతాము.
ఆరుష్ కింద పడుతుంది ఆరుష్ కింద పడుతుంది ఈ లోపు అందరు కపుల్స్ని గ్యాదర్ చేసేసి ఒక రీల్ అయితే చేద్దాం అనుకున్నాము. ఆ రీల్ వచ్చేసి పర్ఫెక్షన్ రావడం కోసం ఎన్నిసార్లు చేసాము ఏంటి అనేది అయితే ఇక్కడ ఒకసారి చూడండి. 3 మళ్ళీ ఇంకోటి చేయాలి టైమింగ్ బాగా మా ఊడిని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టి నేను ఇట్లా రీల్ చేస్తున్నాను అనమాట. మా ఊడి ఏడిపోయి అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూడండి ఎలా ఏడుస్తున్నాడు పాపం, నన్ను చూస్తూ ఏడుస్తున్నాడు. 3 వాడు బ్లాక్ వెళ్ళిపోతున్నాడు. ఇదనమాట ఫైనల్గా. నేను ఈ రీల్ని మన రీల్స్లో కూడా పెడతాను, ఒక సాంగ్ పెట్టేసేసి. అలాగే ఇంకా డ్యాన్స్ వేద్దాము అని చెప్పేసి ఏదో ట్రై చేస్తూ ఉన్నాము. అక్క అరే సో చూసారు కదా నా పిచ్చి గెంతులంతా కూడా. ఇదనమాట ఫైనల్గా వీడియో వచ్చేసేసి. మీ అందరైతే నచ్చారనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ మరెన్నో మీరు నా ఛానల్లో అయితే చూడొచ్చు. సో ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని అయితే నేను కోరుకుంటున్నాను. మనం ఇంకొన్ని సరికొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సైనింగ్ ఆఫ్.